దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఏడేళ్లుగా రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుకు మారిన తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారం ఇప్పుడు ఒక కొలకి వచ్చినట్టు కనిపిస్తుంది. 2014 నుంచి 2019 మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసి 2019 ఎన్నికల్లో ఓటమికి ఒక కారణంగా ప్రచారం చేయబడిన ఈ అంశంపై తాజాగా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కీలక సమాచారాన్ని వెల్లడించింది. ఈ వివాదం మొదటి నుంచి రాజకీయ రంగు పూసుకొని ప్రతిపక్షాలు ఒకరినొకరు ఆరోపణలు చేసుకునే సాధనంగా మారింది. ఇప్పుడు ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి ఇచ్చిన స్పష్టత ఈ కథకు తెరపడినట్టు అనిపిస్తుంది. ఈ కథ 2018 మే నెలలో మొదలైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకుడు ఉన్న రమణ దీక్షితులు ఒక ప్రెస్ మీట్లో సంచలన ఆరోపణలు చేశారు. మైసూరు మహారాజు శ్రీవారికి బహుకరించిన ఒక హారంలో ఉన్న అత్యంత విలువైన పింక్ డైమండ్ మాయమైందని, దాన్ని జెనీవాలో వేలంపాటకు పెట్టి అమ్మేశారని ఆయన ఆరోపించారు. ఈ డైమండ్ విలువ కోట్ల రూపాయలు ఉంటుందని, ఇది టీటీడీ ఆభరణాల నుంచి దొంగిలించబడిందని చెప్పారు. ఈ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా తిరుమల ఆలయ భక్తుల మధ్య ఆందోళన కలిగించాయి. రమణ దీక్షితులు ఆలయ ఆభరణాలు, విలువైన వస్తువుల భద్రతపై పలు సందేహాలు లేవనెత్తారు. ఇది అప్పటి టీడీపీ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బందిగా మారింది. అప్పటి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘల్ వెంటనే ఈ ఆరోపణలను ఖండించారు. శ్రీవారి ఆభరణాలు అన్ని భద్రంగా ఉన్నాయని, ఏ వస్తువు మిస్ కాలేదని స్పష్టం చేశారు. టీటీడీ అధికారిక రికార్డుల ప్రకారం అటువంటి పింక్ డైమండ్ అసలు ఆలయ ఖజానాలో లేదని వివరించారు. అయినప్పటికీ ఈ అంశం రాజకీయంగా వేడెక్కింది. 2018లో ఈ ఆరోపణలు వచ్చిన సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుని టీడీపీ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టింది. వైసీపీ నాయకులు, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వివాదాన్ని టీడీపీపై దాడికి సాధనంగా మలిచారు. తిరుమల ఆలయం వంటి పవిత్ర స్థలంలో కూడా అవినీతి, దొంగతనాలు జరుగుతున్నాయని ప్రచారం చేశారు. ఇది 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమికి ఒక కారణంగా చెప్పబడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆరోపణలను పక్కన పెట్టి పింక్ డైమండ్ అంటూ ఏమీ లేదు అని ప్రకటించారు. దీంతో అంత ఎన్నికల స్టంటుగా భావించారు. అయితే ఈ వివాదం పూర్తిగా ముగియలేదు. మరిన్ని విచారణలు జరిగాయి. పింక్ డైమండ్ మాయమైనట్లు జరిగిన ప్రచారంపై ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా లోతైన విచారణ చేపట్టింది. శ్రీవారి ఆభరణాలు, విలువైన వస్తువులపై పూర్తి సమాచారాన్ని సేకరించారు. మైసూర్ సర్కిల్ ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి తాజా కీలక అంశాలను వెల్లడించారు. పింక్ డైమండ్గా ప్రచారం చేసిన ఆభరణం అసలు వజ్రమే కాదు, అది కేవలం కెంపు మాత్రమే అని స్పష్టం చేశారు. 1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామ రాజేంద్ర వడియార్ తిరుమలకు వచ్చి తాను బాల్యంలో ధరించిన ఆహారాన్ని శ్రీవారికి సమర్పించారని వివరించారు. మైసూరు ప్యాలెస్ రికార్డుల ప్రకారం ఆ హారంలో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయి. పింక్ డైమండ్ ప్రస్తావన లేదని తెలిపారు. దీంతో శ్రీవారికి పింక్ డైమండ్ అసలు లేదని రుజువైంది. కొన్ని సమాచారాల ప్రకారం ఈ హారం ప్లాటినం చైన్తో తయారైంది, కానీ దానిలో డైమండ్ కాకుండా రూబీలు మాత్రమే ఉన్నాయి. ఈ తాజా పరిణామాలు రాజకీయంగా మరోసారి చర్చాంశంగా మారాయి. 2024లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అనిల్ కుమార్ సింఘల్ మళ్ళీ టీటీడీ ఈవోగా నియమితులయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించే సమయంలోనే ఈ ఏఎస్ఐ ప్రకటన వెలువడడం యాదృచ్ఛికమైన రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది. వైసీపీ గతంలో ఈ అంశాన్ని బాగా వాడుకుంది. ఇప్పుడు సత్యం బయటపడడంతో ఆ పార్టీపై విమర్శలు వస్తున్నాయి. సుమారు 7 ఏళ్ల తర్వాత ఈ పింక్ డైమండ్ వివాదానికి ఏఎస్ఐ స్పష్టత ఇవ్వడంతో తెరపడినట్టు కనిపిస్తుంది. ఇది కేవలం రాజకీయ స్టంటుగా మిగిలిపోయిందా, లేదా నిజమైన ఆందోళనలు ఉన్నాయా అనేది ఇప్పుడు చర్చగా మారింది. తిరుమల ఆలయం వంటి పవిత్ర స్థలాలను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భక్తులు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో ఎటువంటి వివాదాలు రాకుండా టీటీడీ మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.